పాపం చేస్తూ మరణిస్తే నరకానికి వెళ్తుంది. అదే మనం అనేక విషయాలు అనేక మంచి పనులు చేస్తూ దేవునికి మన యొక్క ప్రాణాన్ని పెడితే గనక మనం పరలోకానికి వెళ్తామండి. మన యొక్క కుటుంబాన్ని చూసినట్లయితే ఎవరైనా తప్పిపోతే చాలా బాధపడతామండి. అదే మనం కూడా దేవుడు కూడా చాలా చింతిస్తున్నాడండి. నా యొక్క పిల్లలు తప్పిపోతున్నారు, వాళ్ళని ఎలాగైనా నా దగ్గరికి తీసుకురావాలని చాలా అనుకుంటున్నారండి. అది మనం గమనించక మన అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా. అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాఘనతరా. Come on everybody, let us join together. ప్రభు యేసు బోధే పనిలోన పెడితే చేయాలి ఘనుడే పరిచారం. అలనాడు ప్రభువే పాదాలు కడిగి చేశాడు ప్రజలకు పరిచారం. ఆ తండ్రి మాటే పాటించి చేశాడు ఆజ్ఞ చిరకాలం. ఆ తండ్రి ప్రేమే చూపించి వేశాడు బాట మన కోసం. తన శిష్యులందరూ పనిలో ప్రేమ చూపితే సాధ్యమే ఐక్యత. తండ్రి తనయులందరూ కలిసి వార్త చాటితే సాధ్యమే సఖ్యత. అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా. అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాఘనతరా. ప్రతి ఒక్కరిలోన తమ ఘనతను మెచ్చి చూపాలి ప్రేమై అనురాగం. ప్రతి వారి యందు సద్గుణమును మెచ్చి చూపాలి ప్రేమలో నిష్కపటం. నీ శత్రువులందరిని క్షమించి చేయాలి అందరినీ సమైక్యం. శ్రమలన్నీ ఓర్పుతో సహించి నిలపాలి ప్రేమను కలకాలం. హెచ్చువాటి అందునే మీరు మనసు చంపితే సాధ్యమే ఐక్యత. తగ్గువాటి అందునే మీరు మనసు నిలిపితే సాధ్యమే సఖ్యత. అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా. అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాఘనతరా. క్రీస్తు శిష్యులందరూ నిజ క్రైస్తవంబులో ప్రేమనే చూపితే తండ్రి పిల్లలందరూ సర్వ సత్య బోధలో ఐక్యతే చాటితే. అందరం మనము మారాము, కానీ మారిన మనము ప్రక్కవారికి యేసుక్రీస్తు గురించి చెప్పం. మనం తెలుసుకున్న సువార్త లేదా మనం పొందుకున్న మేలు ఎదుటివారికి చేయము, చెప్పము కూడా. కానీ ఆ తల్లి అయితే వీధి సువార్త వలన యేసుక్రీస్తును నమ్మి తాను నమ్మిన యేసును అనేకులకు పరిచయం చేసింది, ఊరందరినీ మార్చింది. ఆ